35వ రోజు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. ఇప్పటి వరకు ఒకటే ఉంటుంది, నేను అన్ని చూడాలి. 7 శరీరాలు ఉన్నాయట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ. నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ అనుకుంటాము. హిమాలయాలు ఉన్నాయట, నేను నడిచి వెళ్ళాలనుకుంటాం కదా. సో అలాగే మనము ఈ లోకాలన్నీ నేను చూడాలి అనుకుంటాము. కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, బహుని మే వ్యతీతాని జన్మాని తవార్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము, నాకు అన్నీ తెలుసు, నీకు ఇంకా తెలియదు అంటాడు శ్రీకృష్ణుడు. అలా మన జన్మలు మనం చూసుకోవాలి, ఆ చూసుకోవటానికి కూర్చోవాలి. ఇంక ఇలా చూస్తాము దివ్యచక్షుతో. దాని పేరే ఆజ్ఞాచక్రం, అథవా గురుచక్రం, అథవా సుదర్శన చక్రం. సుదర్శన, సు అంటే హయ్యెస్ట్, సంగీతం అంటే సుగీతము అంటే హయ్యెస్ట్ లెవెల్ గీతము. గానము, సంగీతము, సుపరిమళము, స్వర్గము, సువర్గము, సువర్ణము, సుదూరము. కనుక ఇది సుదర్శన చక్రము. అంటే ఇక్కడ నుదిటి మధ్యలో అన్ని దర్శనాలు అవుతాయన్నమాట. అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఈ యోగులంతా కూర్చుంటారు, కూర్చొని ఏం చేస్తారు అని అడిగాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, వాళ్ళు కూర్చొని ఆశ్చర్యంగా దివ్య చక్షుతో అన్నీ చూస్తుంటారు అని కృష్ణుడు వివరిస్తాడు. తర్వాత ఎన్నో సంభాషణలు అన్నీ వినబడుతుంటే ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. ఎన్నో చక్కటి నాదాలు, సంగీతాలు, ఎన్నో చక్కటి సందేశాలు అన్నీ వింటుంటారు, ఎన్నో చక్కటి దృశ్యాలను చూస్తుంటారు, రకరకాల లోకాలన్నీ చూస్తుంటారు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. తరువాత ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత నీకు తెలుసా నాకేం జరిగిందో, ఏం లోకమో, అది ఎంత బంగారు లోకం. ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా అన్నీ చెప్తుంటారు. ఇటీవలండి ఒకళ్ళతో సంభాషణలో, మీరు విశ్వం అంటారు, మేము దేవుడు అంటాము, ఏదైనా ఒకటేను, అనుకున్న దారులు వేరైనా చివరికి ఆ ఒక ఎనర్జీకి మనం పెట్టుకున్న పేర్లు, మీది మా నమ్మకం, మాది నమ్మకం అంటం జరిగింది. నమ్మకము అనేదండి మనకి తెలియని విషయాన్ని, తెలియచెప్పిన విషయాన్ని మనము నమ్మటం. ధ్యానం నమ్మకం కాదు, ధ్యానం అనుభవం, అనుభూతి. అప్పుడు ఆ వ్యక్తితో నేను చెప్పటం జరిగింది, విశ్వము అనే భగవంతుడన్నా ఒక్కటే. మీరు అన్నట్టు పేర్లు వేరే కావచ్చును, ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ధ్యానం అనేది దేవుడు అన్న నమ్మకం లాంటిది కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు, ఇదే ఒక నమ్మకం. బట్ ధ్యానము అనుభూతినిస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది. ఇది సత్యము అని తెలుసుకోగలిగేదే ధ్యానము. సత్యమా అసత్యం మధ్య నలిగిపోవటం కన్నా సత్యంతో కూడి ఉండటమే ఉన్నతోన్నతమైన స్థితి కదా అని చెప్పటం జరిగింది. నిజంగా నిన్న పౌర్ణమి ధ్యానం అండి. ధ్యానం చేస్తూ చంద్రుడి దగ్గర ఒక ఎంత చక్కటి అనుభూతి మాస్టర్స్ అది. నిజంగా ఎవరో దేవుడు ఉన్నాడు, ఇస్తాడు, ఇచ్చాడు, ఇవన్నీ ఎలా ఉంటాయి, మనం చేతులు కింద పెట్టుకొని ఉన్నట్టే ఉంటుంది. ధ్యానం ఎలా ఉంటుంది, మనం పొందుతున్నాము. ఒక చిన్న పిల్లవాడికి మనం చేత్తో పట్టుకొని నడిపిస్తూ తన కింద పడుతూ అవి ఇవి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పటికీ తనకి తను నడుస్తాడు చూడండి, ఆ పసివాడు కూడా భలే కేరింతలు కొడతాడు.
అట్లనే ధ్యానము అంతేనండి. మన స్వ అనుభూతి, మన స్వ అనుభవం అనేది చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అనుభూతి ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, అంతటి అనుభూతి. బట్ అది సత్యం. ఆ సత్యంలోనే నిగూఢమైన సత్యం ఉంటుంది. ఆ నిగూఢత ఏంటో మనము తేల్చుకునేదే ధ్యానము. ఆ పయనమే ధ్యానము కదండి. నేను మొన్న ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను, కైలాసపురికి. 3 గంటలు సితార్ ఏం వాయించాడు. అప్పుడు నాడీ మండలం అంతా టకటక టకటక టకటకమని వెలిగిపోయింది. ఆహా, ఆశ్చర్య పద్ధతి అని చెప్తుంటారు. అండర్స్టాండ్. కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆశ్చర్యవత్ పశ్యతి నాయన, ఆశ్చర్యవత్ శృణోతి, తర్వాత బయటకు వచ్చేసి అవే చెప్పుకుంటారు. ఇంకేం చెప్పుకోవడానికి లేదు. ఈవేళ మీ ఇంట్లో ఆవకాయ కూర వంకాయ కూర చేసావనుకున్నావా, బెండకాయ కూర చేసుకున్నావా, ఈ మాటలన్నీ పోయినవి. అవన్నీ కూడాను మూలాధారపు మాటలు. కొంతమంది ఎప్పుడు వంటల్లోనే ఉంటారు, ఎప్పుడు మిరపకాయ బజ్జీల గురించే మాట్లాడతారు. అదేం మనుషులో అర్థం కాదు నాకు. పొద్దుగూకాక మిరపకాయ బజ్జీలు అలాంటి మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది పొద్దుగూకి మిరపకాయ బజ్జీలే. రామచంద్ర, ఏం బతుకులు వాళ్ళవి అని హీనంగా చూడవద్దు. అన్నీ సరిసమానమైన సమాంతరమైన ప్రతిపత్తి కలిగినవి. ఎందుకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. అక్కడ విఠల్ నగర్లో, చీరాల్లో కేవలం ఆడవాళ్ళమేనో పిరమిడ్ కట్టుకోవటము, అక్కడ అందరం కలిసి ధ్యానం చేయటం, ఒక యూనిటీ అంటే ఏంటో చీరాలంతా అబ్బురుపరిచేటట్టుగా ఉండేది. తర్వాత నేను ఊళ్ళకి వెళ్ళిపోవటం, అట్లా అక్కడ నీరజ గారు అని ఉన్నారు, ఆవిడ వెళ్ళిపోయినాక ఇంకెక్కడికక్కడ చెల్లా చెదురైపోతే మిగతా కొంతమంది సత్సంగం అని పెట్టుకుంటూ ఉన్నారండి. భగవద్గీత నేర్చుకోవటము, అక్కడ ధ్యానం చేస్తామని చెప్తూ ఉంటారు. సో ఆ గురువు గారు నా దగ్గరకు వచ్చిన మెడిటేటర్తో, అక్కడికి సత్సంగంలో జాయిన్ అయిన మెడిటేటర్తో ఇట్లా హనిత మేడం దగ్గరికి వెళ్ళాను. ఇది హనిత మేడం చెప్పేవాళ్ళు, ఆయన ఏం చెప్పినా ఇది హనిత మేడం చెప్పేవాళ్ళు అంటూ ఈవిడ అంటూ ఉండేవాళ్ళటండి. దానికి ఆయన, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళే మీ దగ్గరికి రావాలి అని చెప్పారంట. నన్ను ఒకరోజు చాలాసార్లు పిలిస్తే ఒకరోజు ఖాళీ చూసుకొని వెళ్ళాను. ఆ గురువు గారండి ప్రతిదీ నన్ను విమర్శిస్తున్నారు. అంటే నా ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఆయన విమర్శిస్తున్నారు. ఆ రోజు నాకు అక్కడ వెళ్ళింది విమర్శించుకోవటానికే అనిపించింది. సో పత్రి సార్ ఏం చెప్తారు, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి తెలుసుకోవాలని చెప్పారు. కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నారు, మీ దగ్గరికి వాళ్ళు రావాలి కానీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. మనం వెళితే ఆయనకి నేను క్లాసులు అడిగితే మన పిరమిడ్ సొసైటీలో నేను క్లాసులు ఇప్పించానండి. అక్కడ టైం లేదండి ఆపమన్నా ఆయన ఆపలా. కానీ పత్రి సార్ అండి స్టేజ్ మేనస్ ఏంటో పత్రి సార్ని చూసి నేర్చుకోవాలి. భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీత నేర్చుకున్నామంటే దేనికి ఉపయోగం మాస్టర్స్? అది సారము నువ్వు ఆకళింపు చేసుకున్నప్పుడు నీ మాట, నీ ప్రవర్తన భగవద్గీత కానప్పుడు నువ్వే నేర్చుకున్నాము, మాకు చదువు రాకపోయినా అంటలో గొప్పతనం ఏముందో నాకైతే అర్థం కాల. అదే మెడిటేటరు, అక్కడ ఇంకొక మెడిటేటరుకి జరిగిన విషయం కూడా మీతో నేను పంచుకుంటాను. ఎందుకంటే పత్రి సారు ఏం చెప్పినా దాంట్లో స్పష్టత ఉంటుంది, నిజం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఏది చెయ్యాలో అదే చెప్తారు. ఎవరికి ఎలా అర్థమైతే అలానే అర్థమవుతుంది. ఎవరు ఎలా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ స్థితులను బట్టి ఉంటుందండి పత్రి సార్ మాట రిసీవ్ చేసుకోవటంలో.
ఒక మెడిటేటర్ ఇంకొక మెడిటేటర్కి మనీ ఇవ్వటం జరిగింది. గోరంత ఇచ్చి కొండంత చేసి ఇవ్వమనేటప్పటికి మళ్ళీ సత్సంగం అండి. అక్కడ భగవద్గీత ఏం చెప్తుంది? వడ్డీలకు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు. అసలు తల తిరిగి ఏ మనిషి కట్టలేనంతగా పేర్చేటప్పటికి అంత ఇవ్వలేను, సగం ఇవ్వగలనని మరొక మెడిటేటర్ అన్నప్పుడు, సత్సంగంలో ఉన్న మెడిటేటరు నోటికొచ్చినట్టుగా శాపనార్థాలు పెట్టడం జరిగింది. పిఎస్ఎస్ఎంలో ఉన్న మెడిటేటర్ అన్నీ మౌనంగా వింటూ, మీవేవి నేను స్వీకరించట్లేదు, మీరేమంటున్నారో అవన్నీ కూడా మీకు సంబంధించినవే, నాకు కాదు అంటూ మౌనంగా 2 చేతులు కట్టుకొని వినటం జరిగింది మాస్టర్స్. సత్సంగం ద్వారా వాళ్ళు నేర్చుకున్నది అది. పత్రిజీ ప్రబోధాలతో పిరమిడ్ మాస్టర్ నేర్చుకున్నది మౌనంతో ఉండటం మాత్రమే, అక్కడ స్వీకరించలేదు. సో డబ్బు అనేదేనండి, కేవలం డబ్బు అనేదే కరెక్ట్ స్నేహమా, కరెక్ట్ బంధాల, కరెక్ట్ ఆధ్యాత్మికత, భౌతికమా, ఏది నిరూపించాలో ఇప్పుడు మాత్రం డబ్బే నిరూపించగలదు. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే మాస్టర్స్, పత్రి సారు ఎందుకు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారో అన్నదాన్ని బట్టి ఆ స్థాయి వాళ్ళు ఇక్కడ ధ్యానానికి వచ్చి మళ్ళీ సత్సంగానికి వెళ్ళి, అయితే ఆవిడ ఒక మాట అనటం జరిగిందండి. సత్సంగంలో ఉన్న ఆవిడ, మేమందరము అక్కడికి వచ్చి కేవలం ఆ మానసిక పరిస్థితుల్ని అధిగమించడానికి కలవటం తప్ప అక్కడ ఎవరం ఎదగలేదని చెప్పింది. అదొక్కటి మాత్రం నిజం చెప్పిందండి, అది ఒప్పుకోవాలి. అది ఆయన తర్వాత ఇంకొక గురువులాగా ఒక ఆవిడ మాత్రం అది ఒప్పుకోలేదు. ఆవిడ ఎలా ఉందంటే మాస్టర్స్, అసలు ప్రపంచమైనా ఏదైనాను ఒప్పుకోరు. మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తనే, మనమేంటో, మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో ఎవ్వరూ ఏ ప్రోగ్రెస్ షీట్ ఇవ్వకుండానే తేల్చేస్తుంది, తెలియచేస్తుంది కదండి. ఈ కుండలిని మరి చక్రాలను నిలువుగా అంటే పుస్తకాల్లో చూపించినట్టు చూడవద్దు. అడ్డంగా సమాంతరంగా చూడటం నేర్చుకుంటే మీరు బాగుపడతారు. అర్థమైందా? ఏది హీనం కాదు, ఏది అల్పం కాదు, ఏది అధికం కాదు, ఉన్నతమూ కాదు. అన్నీ సరి సమానమైన పుష్టిని కలిగి ఉన్నవి, సరి సమానమైన అర్థాన్ని, సరి సమానమైన గర్వాన్ని కలిగి ఉన్నవని గుర్తుంచుకుందాము. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక సహస్రారము, షట్ చక్రాల తర్వాత సహస్రారము, ఇది చక్రాతీత స్థితి. సప్త చక్రాలు కాదు. చక్రం అంటే ఏమిటంటే భ్రమణము. అంటే మనము గిరగిర అని తిరుగుతుంటాము. కాసేపు నేను సా మీద వాయిస్తుంటాను, తర్వాత రీకి వెళ్తాను, రిషభం, తర్వాత కాసేపు గాంధారం చుట్టుతుంటాను, మెల్లిగా మధ్యమం వైపు వెళ్ళిపోతాను, అక్కడ కాసేపు ఆలాపన చేస్తాను, తర్వాత పంచమంకి వెళ్తాను, అక్కడి నుంచి తర్వాత దైవత్వము. అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో షట్ చక్రాలు ఉన్నాయి. శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము, మనస్సుని ఎక్స్ప్లోర్ చేస్తే అది స్వాధిష్టానము, మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము, మౌనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో అనాహతము. మరి కర్మ ప్రక్షాళనం జరిగినప్పుడు, మన కర్మలన్నీ మనం శుద్ధి చేసుకుంటున్నప్పుడు అది అంతా విశుద్ధము. తర్వాత ధ్యానంలో 3వ కన్నును ఉత్తేజపరుచుకున్నప్పుడు అదంతా కూడాను ఆజ్ఞాచక్రము. 3వ కంట సత్యం తెలిసిపోయింది, అన్ని లోకాలు చూసావు, త్రికాల జ్ఞానము, త్రిలోక సంచారము అన్నీ అయిపోయినాయి. అప్పుడు సహస్రార స్థితిలో నువ్వు ఒక గురువు అయ్యావు. గురువు అంటే బరువైన వాడు. దేనితో బరువైన వాడు? జ్ఞానంతో. మణిపూర్వకము ప్రాపంచిక బుద్ధి అయితే ఆజ్ఞాచక్రం ఆధ్యాత్మిక జ్ఞానము. ఏమిట్రా నీకు బుద్ధి జ్ఞానం లేవా అని అంటారు. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం వస్తే బుద్ధి పోకూడదు. అర్థమైందా? కనుక మై డియర్ ఫ్రెండ్స్,
నువ్వు గురువు అయిపోయిన తర్వాత ఇంకేముంది? షట్చక్రాల్లో చక్రం అంటే భ్రమణము, అంటే నువ్వు కొన్ని జన్మలు మూలాధారంలో స్పెషలైజ్ చేస్తావు. తర్వాత కొన్ని జన్మలు స్వాధిష్టానం మీద, మనసు యొక్క చేష్టల మీద స్పెషలైజ్ చేస్తావు. తర్వాత మణిపూరకంలో ప్రాపంచికంగా ఈ యొక్క విద్యల పట్ల నువ్వు స్పెషలైజ్ చేస్తావు. తర్వాత కొన్ని జన్మలు అనాహతంలో మౌనంగానే ఉంటావు. కొన్ని జన్మలు ప్రజలకు సేవ చేస్తూ నువ్వు విశుద్ధంలో ఉంటావు. అంతకుముందు జన్మల్లో ప్రజలకు హాని చేసి నువ్వు నాడీ మండలము అశుద్ధం చేసుకున్నావు. ఇప్పుడు అందరికీ సేవలు చేసి నువ్వు విశుద్ధమవుతావు. ఎలా అవుతావు విశుద్ధము? సేవలు చేసి చేసి విశుద్ధం అయిపోయి సేవలు చేశాను సార్, కానీ జ్ఞానం రాలేదు, నాకు ఇంకా అనుభవం రాలేదు అని అంటారు అంతా. జీవితం అంతా సేవలు చేశాను, కానీ నాకు అన్ని లోకాల గురించి తెలియదే. అవన్నీ ఉన్నాయని తెలుసు నాకు, కానీ అవన్నీ నేను అనుభవించలేదే అని అంటే మనం ఏం చెప్తామంటే, కళ్ళు మూసుకొని ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చేయి, పొద్దున కూర్చో, రాత్రి కూర్చో, పొద్దునలే. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే రెండు వర్డ్స్, ది ప్లస్ యానము. ది అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయము, యానము అంటే ప్రయాణము. స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి రావాలి, సూక్ష్మంలో నుంచి మరి కారణంలోకి రావాలి. యానం చేయాలి, ప్రయాణం చేయాలి. యాస్ట్రల్ ట్రావెల్, కాజల్ ట్రావెల్, సూప్రా కాజల్ ట్రావెల్. అప్పుడు మీకు అన్నీ తెలిసిపోతాయి. ఓహో, అప్పుడు ఇక్కడ చక్రాతీత స్థితి. చక్రం అంటే కొన్ని జన్మలు, మూలాధారంలో కొన్ని జన్మలు, స్వాధిష్టానంలో కొన్ని జన్మలు, మణిపూరకంలో కొన్ని జన్మలు, అనాహతంలో కొన్ని జన్మలు, విశుద్ధంలో కొన్ని జన్మలు, ఆజ్ఞాచక్రంలో కొన్ని జన్మలు. తర్వాత చక్రాతీత స్థితి అంటే ఇక 7వ స్థితికి, సహస్రార స్థితికి వెళ్తావు. అదేంటంటే ఆధ్యాత్మిక సేవ, ప్రాపంచిక సేవ విశుద్ధము, ఆధ్యాత్మిక సేవ సహస్రారము. స్వామి రామ ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆయన హిమాలయాల్లో మెడిటేషన్ నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. యంగ్ మాస్టర్ స్వామి రామ ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం ఉధృతంగా ఉండింది. దేశభక్తి, స్వతంత్ర ఉద్యమం. మరి నేను కూడా పోయి దేశం కోసం పనిచేస్తానన్నాడు స్వామి రామ. స్వామి రామ గురువుగారు నవ్వారు. అది నీ లెవెల్కి చిన్నది నాయన అన్నారు. దేశానికి సేవ చేయటం, దేశం కోసం రక్తం ఇవ్వటం, మరి ఇది గ్రేట్, కానీ అది నీ లెవెల్కి తక్కువ. నువ్వు ఆధ్యాత్మిక సేవ చేయటం కోసం పుట్టినవాడివి కనుక ఫస్ట్ ఆధ్యాత్మిక సాధన చేయి, ఆ తర్వాత ఆధ్యాత్మిక సేవ చేయాలి. అంటే అందరికీ ధ్యానం నేర్పించటమే, అదే ఆధ్యాత్మిక సేవ. ధ్యానము అభ్యాసం చేయటము, ధ్యానంలో పరాకాష్ఠ పొందటము ఆజ్ఞాస్థితి అయితే, అందరికీ ధ్యాన సేవలు అందించటము, ఆధ్యాత్మికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రారంలో ఉన్నవాడు, ప్రాపంచికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు విశుద్ధంలో ఉన్నాడు. ప్రాపంచికంగా లోక సేవలన్నీ చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కావాలి కనుక, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి కనుక, జ్ఞానాన్ముక్తి కనుక ఆ జ్ఞానం కోసం ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇక ముక్తి వచ్చిన తర్వాత తన దుఃఖరాహితుడైన తర్వాత తను నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ స్థితిలో అన్నిటినీ పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని, అందరికీ ఆ ధ్యానం చెప్పటమే ఆ సహస్రార స్థితి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సహస్రార స్థితిలో ఉన్నవారు. సహస్రార స్థితిలో ఉన్నారంటే వారికి సంసారం ఉండదు, పెళ్ళాం ఉండదు, మొగుడు ఉండడు, పిల్లలు ఉండరు అని కాదు. ఫస్ట్ జన్మలో మూలాధారంలో ఉంటాము, తర్వాత జన్మల్లో మూలాధారము ప్లస్ స్వాధిష్టానంలో ఉంటాము, తర్వాత జన్మల్లో మూలాధారము ప్లస్ స్వాధిష్టానము ప్లస్ మణిపూరకంలో ఉంటాము, తర్వాత జన్మల్లో మూలాధారము ప్లస్ స్వాధిష్టానము ప్లస్ మణిపూరక ప్లస్ అనాహతంలో ఉంటాము, తరువాత జన్మల్లో మూలాధారము ప్లస్ స్వాధిష్టానం ప్లస్ మణిపూరకం ప్లస్ అనాహతం ప్లస్ విశుద్ధంలో ఉంటాము, తర్వాత జన్మల్లో మూలాధారము ప్లస్ స్వాధిష్టానము
ప్లస్ మణిపూరకము ప్లస్ అనాహతము ప్లస్ విశుద్ధము ప్లస్ ఆజ్ఞలో ఉంటాము. చివరి జన్మలో మూలాధారాలో ఉంటాము, సంసారం చేస్తాము. స్వాధిష్టానంలో ఉంటాము, మణిపూరకంలో ఉంటాము. అప్పుడు కూడా అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంటాము. ఇవి అనంతంగా సాగేవి. మౌనంగానూ ఉంటాం, కానీ సేవలు విశేషంగా చేస్తాము. ఆధ్యాత్మిక సేవలో ధ్యానం నేర్పించడము, మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఈ 7 స్థితులు చక్కగా ఒకటే జన్మలో పక్వంగా చేసినామనుకో 100% మూలాధారంగా, 100% స్వాధిష్టానంతో, దానితో పాటు మౌనంగా ఉంటూ, దానితో పాటు ధ్యానం కూడా చేస్తూ, దానితో పాటు అందరికీ ధ్యానం కూడా చెప్తూ 7 స్థితుల్ని చక్కగా ఒకటే జన్మలో పర్ఫెక్ట్గా అన్నింటికీ 100 మార్కులు తెచ్చుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా పుట్టక్కర్లేదు. ఎందుకంటే అన్నీ చేశారు కదా. అప్పుడు కాలేజ్ లెవెల్కి వెళ్తాము. ఇది స్కూల్, భూమండలం ఒక స్కూల్ నుంచి బయటకు పోయి కాలేజీకి వెళ్తాం కదా. అలా తర్వాత భూమండలం అనే స్థితి దాటి వెళ్ళి అక్కడ కొన్ని లోకాలు సృష్టించటము, కొన్ని జంతు సామ్రాజ్యాలను సృష్టించటము, కొన్ని వృక్ష సామ్రాజ్యాలని సృష్టించటము, ఆ సృష్టికర్త లెవెల్లో సహసృష్టికర్తగా మనము ఉంటాము. కోట్ల కొద్ది సహసృష్టికర్తలు అన్నారు. మనం కూడా ఒక చిన్న సహసృష్టికర్త అవుతాము. ఈ భూమండలం స్కూలు, ఇది స్కూల్ ప్లస్ ఎగ్జామినేషన్ టైం. నువ్వు యాస్ట్రల్ వరల్డ్స్లో, కాజల్ వరల్డ్స్లో ఉన్నప్పుడు అక్కడ అన్నీ నేర్చుకుంటావు. నేర్చుకున్నవి నువ్వు సరిగా నేర్చుకున్నావా లేదా అని పరీక్ష కోసం ఈ భూలోకంలోకి వస్తావు, ఎగ్జామినేషన్ కోసం. ఇక్కడ మనకేం తెలీదు, పుస్తకాలు ఉండవు. పైలోకాల్లో పుస్తకాలు ఉండి మనం రాస్తాము. ఇక్కడ పుస్తకాలు లేకుండా రాయాలి, మెమొరీతో రాయాలి. ఇక్కడ ఈ జన్మలన్నీ, ఆ లోకాలన్నీ మర్చిపోయి వస్తాము. ఇప్పుడు నువ్వు జీవించు, ఎలా జీవిస్తావో చూద్దామనే అనుభవం నేర్చుకోవటం కోసం వస్తాము. అంటే మన ఇంట్యూషన్తో, అంతరావబోధతో మనం కన్సల్ట్ చేస్తూ మనం జీవించాల్సి వస్తుంది. ఇదంతా కూడాను ఆధ్యాత్మిక విజ్ఞానము. జ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటే జ్ఞానం అయిపోయింది. కానీ విజ్ఞానానికి జ్ఞానం తర్వాత విజ్ఞానం ప్రారంభమవుతుంది. ఇంకా మూలాధారం ఏంటి, స్వాధిష్టానం ఏంటి, నాడీ మండలం ఏంటి, రకరకాలుగా ఇవన్నీ కూడాను చిలువలు పలవులుగా మహావిజ్ఞానం ఉంటుంది. మహా అనుభవంతో ఒక వెజిటబుల్ పులావ్లో ఆలుగడ్డ ఉంటుంది, బీన్స్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది. సో అన్ని చక్కటి స్థితిలో సమపాళల్లో ఉంటాయి. ఒక వెజిటబుల్ పలావ్లా అన్ని చక్రాలు సమపాళల్లో ఉండేలా సమస్థితిలో ఉంటారు మన పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి రోజున నువ్వు చేసే పని ఏదైనా 100% సాధన చేయాలి. అదే ముక్తికి మార్గం అంటూ తెలియచేస్తున్నారు పత్రిజీ. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.